ప్రేరణ వర్సెస్ టేస్టీ తేజ కిచెన్లో ఇష్యూ అయితే అవుతుంది. ఛానల్. సో ఈ రోజు అయితే డే 73 అండ్ ఎపిసోడ్ 74 అనమాట. ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే డే 72 చూపించారు. యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారు, చాలా మంచిగా మాట్లాడారనమాట. అసలు రోహిణి వీళ్ళందరూ బయట ఎంత జోక్స్ వేసుకున్నారంటే, నిఖిల్ గాడు కాలు మీద పడిపోయాడు అది ఇది అని చెప్పేసి రోహిణి అంటుంది. నిజంగా నాకు కూడా ఉన్న ఫీలింగ్ అదే అనమాట. ఏంటి కాలు మీద పడిపోతున్నాడు, ఏమైనా కాకపడుతున్నాడా అని చెప్పేసి అనిపించింది. ఏమీ లేదంటాడు బట్ అన్నీ చేస్తున్నాడు ఏంటా అనిపించింది. నిజంగా ఫ్యామిలీ వీక్లో అందరూ నట విశ్వరూపాలు చూపిస్తున్నారు ఆ కంటెస్టెంట్ నచ్చకపోయిన వాళ్ళ పేరెంట్స్తో. సో ఇప్పుడు యష్మికి వాళ్ళ ఫాదర్ ఇచ్చిన హింట్స్ ఏంటో చూద్దాము, ఏం ఇన్పుట్స్ ఇచ్చారో చూద్దాము, బయట ఎలా జరుగుతుందని చెప్పేసి ఏం చెప్పారో చూద్దాము. సో టాస్క్ సరిగ్గా ఆడట్లేదు, తగ్గింది అన్నారు అండ్ బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది బయట అని చెప్పారు వాళ్ళ డాడీ యష్మితో. సో నిఖిల్ గురించి అని డైరెక్ట్గా చెప్పకుండా ఇలా చెప్పారని అనిపించింది. సో ఓకే, ఇది గుడ్గా చెప్పారు. మరి ఇప్పటి నుంచి యష్మి అసలు ఎట్లా మారిద్దో చూడాలి. ఆయన అయితే బయట ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్గా చెప్పేశారు. సో లోపల ఇక్కడ బయట యష్మి వాళ్ళు మాట్లాడుతుంటే లోపల నిఖిల్ విష్ణుప్రియ వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే ఏదో జోక్గా విష్ణుప్రియ అందనమాట నిఖిల్తో, అంకుల్ కూడా నీతో ఫ్రెండ్షిప్ క్యాన్సిల్ అని చెప్తున్నారంటే అయితే పక్కన ఓకేనా అని చెప్పేసి అన్నాడు నిఖిల్. అసలు జోక్గా తీసుకుంటే మైండ్ సెటే లేదేమో మీ నిఖిల్కి అనిపించింది. యష్మి నాకైతే ఏమనిపించిందంటే వీడియో చూసాక యష్మి చాలా లక్కీ, ది బెస్ట్ ఫాదర్ దొరికారు. ఎవరైనా సరే అట్లా బిహేవ్ చేసిన తర్వాత ఒక అబ్బాయితో ఎవరు అట్లా టెలివిజన్లో టీవీలో బిహేవ్ చేసిన తర్వాత ఈవెన్ మనకు తెలుసు కదా రిలేటివ్స్ వాళ్ళందరూ ఎట్లా అంటారో, అయినా కూడా వాళ్ళ ఫాదర్ చాలా మంచిగా వచ్చి హగ్ చేసుకోవడం తినిపించడం అవన్నీ చేశారు. యష్మికి చాలా లక్కీ. వాళ్ళు కూడా అదే అన్నారు, చాలామంది అమ్మాయిలకి ఆ ఫాదర్ లవ్ అనేది ఉండదు. సో యష్మి చాలా లక్కీ. తేజ అయితే బాగా ఎమోషనల్ అయ్యారు. తేజకి కూడా కన్నీళ్ళు తుడిచి వెళ్ళారనమాట. అసలు వాళ్ళ కూతురు కొడుకు కూడా కాదు బట్ అందరితో బాగున్నారు అంకుల్. అయితే ఎంత హార్ట్ఫుల్గా చెప్పాడంటే కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఫర్ ది ఫస్ట్ టైం కెమెరా దగ్గరికి వెళ్ళి తన గేమ్ గురించో లేకపోతే ఆడియన్స్ గురించో కాకుండా తేజ గురించి చెప్పాడు. నాకు లాస్ట్ ఇయర్ మా అమ్మ వచ్చింది కదా, సో నేను ఈసారి సాక్రిఫైస్ చేస్తాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీని రమ్మని చెప్పండి ప్లీజ్, తేజ ఫ్యామిలీ వీక్ కావాలి అని చెప్పేసి చెప్పాడు. ప్రైజ్ మనీ వచ్చేసి 49,28,000 వచ్చిందనమాట. ఎందుకంటే యష్మి వాళ్ళ ఫాదర్ ఒక గేమ్ ఆడి 21,000 గెలుచుకున్నారు కాబట్టి. సో ఇంట్లో ఫుడ్ అలాంటిది ఏమైనా వస్తుందని యష్మి ఎక్స్పెక్ట్ చేసినట్టుంది. అక్కడ కొంచెం అంత హ్యాపీగా లేదు అని అనిపించింది నాకైతే వీడియో చూసినప్పుడు. తర్వాత డే 73 అయితే స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ ఫ్యామిలీ పార్టీ సాంగ్ అయితే ప్లే చేశారు. సో ఎప్పుడు అంతే, ఏ సీజన్లో అయినా సరే అలాంటి సాంగ్సే ప్లే చేస్తారు ఈ వీక్లో. అయితే ఫన్ టాస్క్ అయితే పెట్టారనమాట, పెళ్లి టాస్క్. నిఖిల్ వాళ్ళ అమ్మగారు అయితే వచ్చారు. నిఖిల్ వాళ్ళ మదర్ అయితే చాలా ప్రిపేర్డ్గా వచ్చారనమాట. చాలా హింట్స్ ఇచ్చారు. ఎలా అంటే అసలు అంటే తను చెప్తున్నట్టు ఐ మీన్ బిగ్ బాస్కి కూడా అర్థం కానట్టుగా ఫుల్ పేరు చెప్పకుండా GBP అన్నట్టు చెప్పారనమాట. చాలా తెలివిగా చెప్పారు. ఆడమన్నారు, గ్రూప్గా ఆడద్దన్నారు గేమ్. అండ్ గౌతమ్తో ఎక్కువ గొడవ పడకు, నామినేషన్ దాకా వెళ్ళకు అని చెప్పారు. సో గౌతమ్కి బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ గౌతమ్ గేమ్ ఎలా ఆడతాడు, తనతో గొడవ పడితే బయట ఎలా పోర్ట్రే అవుతుందని చెప్పేసి ఈజీగా అర్థమవుతుంది బయట వాళ్ళకి. సో వాళ్ళ మదర్కి కూడా అర్థమైనట్టుంది, అందుకే వచ్చి చెప్పారు అనిపించింది. యష్మిని కంట్రోల్ చేయన్నారు. సో యష్మి ఎప్పుడు వెనకాల తిరుగుతూ ఉంటుంది కదా, అండ్ తిను కూడా నో అనేది చెప్పట్లేదు అనమాట. పూర్తిగా నో అని చెప్తున్నాడు, అట్ ద సేమ్ టైం తనతో ఉంటున్నాడు. సో అట్లాంటి విషయాలు జరగకుండా కంట్రోల్ చేయని చెప్పేసి చెప్పినట్టు అనిపించింది. అండ్ ప్రేరణతో కొంచెం దూరంగా ఉండి డీప్గా తీసుకుంటుంది అని చెప్పారు. సో ప్రేరణ ఏదైనా అంటే కొంచెం ఎమోషనల్ అయ్యిద్ది అండ్ అది పెట్టుకొని ఆ గ్రడ్జ్ బయటకు చూపిస్తుంది కాబట్టి, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ కాబట్టి అట్లా చెప్పినట్టు ఉన్నారు. సో బట్ ప్రేరణ చాలా జెన్యూన్, అది ఆవిడకి అర్థం కావట్లేదు మరి. అంటే ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కరిది, మేబీ వాళ్ళకి అట్లా అర్థమైందో.
బిగ్ బాస్ 1 అవర్ పడుకోవడానికి టైం అయితే ఇచ్చారనమాట. ఈలోపు అనుజ ఎంటర్ అయ్యారు, అవినాష్ వైఫ్. సో సడన్గా వచ్చేసి అవినాష్ పక్కన పడుకోసరికి అవినాష్ అయితే షాక్ అయిపోయాడు. తర్వాత అవినాష్కి యాక్షన్ రూమ్లో పిలిచారు. నిజంగా అవినాష్కి బెస్ట్ సర్ప్రైజ్ అనమాట. చాలా బాగా డెకరేట్ చేశారు ఆ రూమ్ అయితే. సో యాక్షన్ రూమ్ చాలా బాగుంది. తర్వాత కొంచెంసేపు అయ్యాక అనుజాతో కూడా గేమ్ ఆడిచ్చారు. దానిలో 51K అయితే వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు ప్రైజ్ మనీ 49,79,000 ప్రైజ్ మనీ అయిందనమాట. సో ఈరోజు లీక్డ్ అప్డేట్స్ చెప్తాను. ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో పృథ్వీ మదర్ ఫస్ట్ ఎంటర్ అవుతారనమాట. అండ్ ప్రేరణ కోసం వాళ్ళ హస్బెండ్ శ్రీపాద్ వస్తారు. కోసం వాళ్ళ బ్రదర్ వచ్చారు. ప్రేరణ వర్సెస్ టేస్టీ తేజ కిచెన్లో ఇష్యూ అయితే అవుతుంది. ఎప్పుడు వాళ్ళిద్దరికి అవ్వలేదు, ఈసారి అవ్వబోతుంది. టుడే 3 ఎంట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ పృథ్వీ మదర్ వస్తారు, నెక్స్ట్ గౌతమ్ బ్రదర్, థర్డ్ ప్రేరణ హస్బెండ్. ఓన్లీ టేస్టీ తేజ ఫ్యామిలీ అయితే పెండింగ్ ఉన్నారు. సో ఈరోజు అయితే విష్ణుప్రియ ఫాదర్ కూడా వస్తున్నారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మన రివ్యూ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.